ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం మన కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్ మన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని, అనేక ఆశ్చర్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. నిజంగా దేవుడు ఈ రోజు మీ జీవితంలో దేవుడు ఆయన మహిమ పొందే విధంగా తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా కదండి. మీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుకునే విధంగా నిజంగా అండి మనం చేసే ప్రార్థన ద్వారా మనకు కలిగే శ్రమల వల్ల, మనకు కలిగే అవమానాల వల్ల దేవుడు మహిమ పొందుతాడు కదండి. హల్లెలూయా. ఎందుకంటే మన కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన మహిమార్థంగా మనం జీవిస్తాం కదండి. అందుకే ఈ రోజు దేవుడు మరి నీ జీవితం ద్వారా ఆయన మహిమ పొందే విధంగా తయారు చేయబోతుండు. చూడండి, యోహాను 9వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తుంది తెలుసా అండి? యేసు వీడైనను వీని కన్నవారెనో పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. మరి చూడండి, ఒక వ్యక్తి దేవుడు ఏం చేసిందంట, ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు అంటే దేవునికి మహిమార్థముగా కదండి. మరి ఆయన మహిమ పొందే విధంగా ఆయన ఒక సూచక్రియ ఆ కుటుంబంలో కనపరచడానికి ఆయన గుడ్డివారిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కదండి, మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై కదండి, ఆయన కన్నులు ముట్టినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి అంట అండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మరి దేవుని క్రియలు ఆయన కనబడునట్లు కదండి. హల్లెలూయా. దేవుని ఒక అద్భుతము, దేవుని ఒక మరి ఆలోచన కావచ్చు, దేవుని ఒక క్రియలు కావచ్చు మీలో కలగడానికి కదండి, మీ జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. కానీ ఈరోజు మీరు బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నారో, నీ సమస్యను చూసి నీ వేదన చూసి, నా జీవితంలో మరి నా క్రియలు చూసి నా జీవితంలో కార్యం జరగట్లేవు, నా కుటుంబంలో అద్భుతం జరగట్లేదు, నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేరు, లేకపోతే నా పిల్లలు ఎగ్జామ్స్ లో పాస్ అవ్వట్లేరు, లేకపోతే మంచి జాబ్ రావట్లేదు అని కృంగిపోతున్నారా? ఈరోజు వేదన చెందుతున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏం కృంగిపోకండి నా ప్రియ సహోదరి సహోదరులా, మీరు కృంగిపోకండి, వేదన పడకండి, బాధపడకండి దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. నీ కష్టాలు దేవునికి తెలుసా అంట అండి. హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చే కష్టము ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపిస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడిని పట్ల ఒక మంచి కథగా, ఒక మంచి సాక్ష్యముగా దేవుడు నిలబెట్టుకోపోతున్నాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ రోజు ఈ వాక్యం వింటున్నావా, అయితే నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యం జరిగించబోతున్నా. నీ కష్టాలు దేవుడు చూస్తున్నంట అండి. నీకు వచ్చే ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి దుఃఖము ఆయన మహిమార్థముగా నువ్వు సాక్ష్యము చెప్పే విధంగా దేవుడు నీ లైఫ్ స్టోరీని మార్చబోతుందంట. నీ సాక్ష్యాన్ని దేవుడు సాక్షిగా నిలబెట్టుకోబోతుందంట. నిజంగా ఆయన మహిమార్థమే కదండి. నీ సమస్య నీకు సాక్ష్యంగా మారబోతుంది. నీ శోధన దేవునికి ఒక బలమైన సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు అండి. హల్లెలూయా. నిజంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నీ కథను మార్చగలుగుతాడు, నీ పరిస్థితులను మార్చగలుగుతాడండి, నీ రూపురేఖలను మార్చగలుగుతాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడండి. కానీ మనం ఏం చేస్తామంటే మన సమస్యను చూసి, మన కష్టాలను చూసి, మన వేదన చూసి మనం దుఃఖపడతా ఉంటాం కదండి, బాధపడతా ఉంటాం. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో మీరు బాధపడకండి, చింతించకండి, దిగులు చెందకండి, నేను నీకున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన ధైర్యపరుస్తా ఉన్నాడండి. ఈ రోజు మనం కృంగిపోతున్నామా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలో నువ్వు కృంగిపోకండి, భయపడకండి, దిగులు చెందకండి. దేవుడే నీకు మహిమార్థముగా సాక్షిగా నిలబెట్టుకొని దేవుడు నీ జీవితాన్ని మార్చబోతుండు. ఈ వాగ్దానం, ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలని మరి కోరుకుంటూ, మరి నమ్మిన వారు మరి నిజంగా కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సెలవివ్వండి. దేవా, నిజంగా ఈ రోజు నా కష్టాలు పోతున్నాయి, నా బాధ పోతుంది, నా దుఃఖం పోతుంది, నా జీవితంలో మేలు జరగబోతుంది, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నిజంగా ఈ రోజు ఈ కష్టం వచ్చిందంటే నీకు మహిమార్థంగానే నా కష్టము, నా సమస్య నాకు సాక్ష్యంగా మారబోతుంది. యేసు ప్రభువా, నేను సంతోషంగా మార్చబోతున్నావు, నా జీవితంలో గొప్ప మేలుతో నింపబోతున్నాను, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పేసి కామెంట్ సెక్షన్ ఎంతమంది అయితే ఆమెను సెలవిస్తున్నారో, ఎంతమంది అయితే మీ సమస్యను సెండ్ చేస్తున్నారు, మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేయబడుతుంది. ఖచ్చితంగా మీ కుటుంబంలో అనేక మార్పులు దేవుడు జరిగించడమే కాకుండా మిమ్మల్ని సాక్షిగా ఈ దినం నిలబెట్టుకోబోతుండు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా, నైనా వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసుప్రభా. నన్ను ఎంతమంది అయితే నాయన ఈరోజు నైనా వాగ్దానం వింటున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో
గొప్ప అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి నాయన. నువ్వే సహాయం దయచేసి ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి ఇద్దరంతా మీరు తోడుగా ఉండండి. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి కుటుంబ పరిస్థితులు మార్చబడునుగా, వాళ్ళ స్థితిగతులు మార్చబడునుగా, కైసియా గర్భఫలమే గర్భాలు తెరవబడునుగా, భార్య భర్త సమస్య, కోర్టు కేసు, జాబ్స్ విషయంలో, ఇంటర్వ్యూ విషయంలో, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవుట్కి సహాయం చేయండి. వాళ్ళ రాకపోకల ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగుండి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి. ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు నుంచి విడుదల కలుగునుగా కైసియా. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగ చేసి వారి జీవితంలో అనేక మేలులతో నింపండి ఏసయ్యా. నువ్వే సహాయం చేసి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించండి ఏసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి ప్రతి శోధన, వేదన తప్పించండి యేసు ప్రభా. నన్ను రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది కుటుంబ పరిస్థితులు వేదనలో ఉన్నారు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారు, స్కూల్ రాకపోలో, కాలేజీలో, ప్రయాణంలో తోడుగా ఉండండి ఏసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, అద్భుతం జరిగించండి. ఎటువంటి ఆపద కలగకుండా మనం జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. మీరే సహాయం చేసి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగ చేసి వారి జీవితంలో అనేక మేలులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.